హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈరోజు గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కాదండి, మన ప్రజలకి ఇది చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇండియాలో ఉండుంటే ఈ వీడియో చూస్తూ ఉంటే గత 1 ఇయర్ నుంచి వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అనే విషయం మీరు ఎవరైనా గమనించారా? గమనించకపోతే ఇక్కడి నుంచైనా గమనించండి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో నేను 1 ఇయర్ నుంచి చూస్తున్నాను. వీక్లీలో కంపల్సరీ ట్వైస్ అయినా వర్షం కురుస్తుంది. ఇది ఖచ్చితంగా నిజం అండి, ఇది నమ్మాలి. ఎందుకు అనేసి నేను ఏఐని అడిగాను, కొన్ని గూగుల్ రీసెర్చ్లు చేశాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూదేవి తాను మార్చుకుంటుందంట. ఎందుకంటే మనం చేసే తప్పుల్ని ఆవిడ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఈ కాలుష్యాన్ని, ఈ పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం కదా, దానివల్ల ఏమవుతుందంటే అయితే వేడి, లేకపోతే దాన్ని చల్లార్చే వర్షం, ఈ రెండు మనకి ఇస్తూ కంట్రోలింగ్ తీసుకొస్తుంది భూమి అనేది నా రీసెర్చ్లో తెలిసింది. ఇది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటుందంటే ఆస్ట్రేలియా, మలేషియా, కంబోడియా అటువంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఎప్పుడు మనకి మాత్రం 3 కాలాలు ఉంటాయి, 4 ఋతుపవనాలు ఉంటాయి. ఓకే, అది అందరికీ తెలిసిన విషయం. కానీ మనకు 2 కాలాల్లోకి వచ్చేసాం. అయితే వేడిగా ఉంటుంది, లేకపోతే వర్షం కురుస్తుంది. ఇప్పుడు మధ్యలో శీతాకాలం వస్తుంది కదా, ఈ శీతాకాలం కూడా మనం దాటేస్తున్నాం. నిజంగా సిటీలో ఉన్నవాడికి శీతాకాలం తెలియదు. ఏదైనా సిటీ దాటి వెళ్ళినోడికి మాత్రం చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ వల్ల కొంచెం చల్లదనం వస్తుంది శీతాకాలం తప్ప. సిటీస్లో ఉన్నవాడికి ఎవరికి శీతాకాలం అంటే తెలియదు. ఇంకా ఏసేసి పడుకుంటారు సిటీలో ఉన్నవాళ్ళు. అది గ్లోబల్ వార్మింగ్ అండి. దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బాడీకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పాలి. మనం చీటికి మాటికి బైక్సే వాడుకుంటూ ఆ బైక్సే నడుపుకుంటూ బతికేయడం అలవాటు అయిపోయింది. చిన్న విషయాన్ని కూడా బైకే వాడేస్తున్నాం. అలా కాకుండా వీలైనంత వరకు నడక నేర్చుకునైనా సరే మనం కాలుష్యాన్ని తగ్గించుకోవడానికైనా ఇది చేస్తే ఫ్యూచర్ జనరేషన్స్ అయినా బాగుంటాయి, మన చేంజెస్ బాగుంటారు. అలాగే ఇంకో గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే భూమి తనను మార్చుకునే క్రమంలో ప్లాస్టిక్ని తినే పురుగును తయారు చేసిందంట. ఇది రీసెంట్గా బయటపడింది. అలాగే రేడియేషన్ తగ్గడం వల్ల చిన్న చిన్న పక్షులు, అంటే నాకు తెలిసి పిచ్చుకలు ఉంటాయి, ఆ పిచ్చుకలు మళ్ళీ పుట్టినాయంట. అవి ఇప్పుడు చాలా సిటీస్లో కూడా కనిపిస్తున్నాయి. నాకు తెలిసి మా ఇంట్లోనే అది గూడు పెట్టింది పిచ్చుక. ఇలా చూసుకుంటూ పోతే ఇదంతా మంచి తరుణం అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీలో ఎవరైనా సరే ఈ వీడియోని వాచ్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.